ఎంపీ ఎలక్షన్స్ గురించి మీకు సంబంధించినటువంటి విషయంలో ఒక మాట మాట్లాడుతున్నారు కేటీ రామారావు. ముందుగానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిని ప్రకటిస్తే 20 సీట్లకే కట్టడి అయ్యేది కాంగ్రెస్ పార్టీ అంటారు. నిజంగానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అట్లాంటి పరిస్థితి ఉండేదంటారు. మరి కల్వకుంట్ల తారక రామారావు గారిని కూడా ప్రకటిస్తే ఏ పరిస్థితి ఉంటుంది? మరి ఏం మాట్లాడితే కనీసం ఆయన కూడా గెలిచేటోడు కాదు. ఇప్పుడు రేవంత్ అన్న సారథ్యంలో రేవంత్ అన్న గారు పార్టీ పిసిసి అధ్యక్షుడు అంటేనే చాలా స్పష్టంగా వారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పని అయితే పిసిసి అధ్యక్షుడు లేకపోతే సిఎల్పీ నాయకుడు జనరల్ గా ఇద్దరే పార్టీకి సారథ్యం పోయించారు. ఇద్దరిట్లోనే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. పబ్లిక్ అందరికి కూడా తెలుసు. ఇక్కడ రేవంత్ అన్న గారు మీటింగ్ జరిగినా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అని చెప్పి ప్రజల్లోకి వచ్చిన రెస్పాన్స్ ని పరిగణలోకి తీసుకుంటూనే దానితో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం కానీ ముందుకెళ్ళి కూడా కష్టపడుతున్న బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు పిసిసి అధ్యక్షులుగా సిఎల్పి నాయకులుగా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి క్రియాశీలక పాత్ర పోషించేదని చెప్పని సోషల్ జస్టిస్ తోటి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకరికి సీఎం ఒకరికి డిప్యూటీ సీఎం ఇచ్చి ఇద్దరికి సముచిత స్థానం కల్పించింది. కానీ ముఖ్యమంత్రి అవుతారు అనేది ప్రజలందరూ భావించిందే, ప్రజలందరూ కోరుకున్నది, అదే జరిగింది. దాన్ని ఈ రోజు ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మా మధ్యలో మేమందరం కలిసిమెలిసి ఉన్నాము, మా మధ్యలో చిచ్చు పెట్టేదన్నా చేస్తే మళ్ళీ మేము రాజకీయ లబ్ధిదారులు పొందొచ్చు అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చి వాళ్ళు మాట్లాడుతూ సరే మొదట్లో ఒక 4 రోజులు మాట్లాడితే ఏంటంటే పాపం బాధల ఆవేదనతో మాట్లాడుతుంటే మేము కూడా వదిలేసినాం. అవును, కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏది పెట్టినా కూడా తప్పు. కనీసం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు కూడా మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైతే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇద్దరు కలిసి గ్యాస్ సిలిండర్ అమాంతంగా 1300 1400 చేసేస్తే దాన్ని కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ బడుగు బలైన వర్గాలకు అందించే స్కీమ్ కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, ఇదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మీరు పూర్తిగా మూసేస్తారు. దాన్ని ఈ మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా కనీసం ఏ ఒక్క రోజు అనేది మంచి నిర్ణయం తీసుకున్నారు, ఇది మంచి డెసిషన్ అని చెప్పని కనీసం ఒక్కరగా మాట్లాడినరా అంటే వీళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తలేరు. ఇప్పుడు దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఇది మంచి స్కీమ్ అని చెప్పని మా భట్టి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరిగింది. ఏదైతే రైతు బంధు తీసుకొచ్చినప్పుడు కూడా ఇది మంచి స్కీమ్ అని చెప్పారు. ఏదైనా స్కీమ్ మంచిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా కూడా 100% ఇది చాలా మంచి స్కీమ్, మేము మీ గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేస్తున్నాం, కాబట్టి 2-3 సలహా సూచనలు ఇవ్వాలనుకుంటామని చెప్పాలి తప్ప కానీ ఇదేదో పొరుగు దేశం వాళ్ళు మా పక్క దేశం వాళ్ళు వాళ్ళకి మనకేదో పంచాయతీ ఉందన్నట్టు కేవలం కొట్టడకే వ్యక్తిగత దూషణలోకి దిగితే ఇది రేపు పొద్దున తెలంగాణ ఏదైతే తెలంగాణ అభివృద్ధి కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని కానీ దెబ్బతీసే విధంగా ఉంటది. ఏదైనా నేను ఒక యువకుని ఈరోజు నాసొంటి మంది ఎంతో యువకులు రాజకీయాల్లోకి వస్తారు. వీసొంటి కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు ఆదర్శంగా ఉండాలి తప్ప రాజకీయాలంటే వ్యక్తిగత విమర్శలే, ఒకరినొకరు దూషించుకోవాలి, ఒకరినొకరు తిట్టుకోవాలనే విధంగా ఉంటే ఇది రేపటి తరానికి కానీ రేపటి రాబోయే భవిష్యత్తుకు కానీ మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు రాజీనామా చేస్తా అని కూడా సవాల్ చేయడం జరిగింది. ఎప్పుడు చేయబోతున్నారు? ఎక్కడ మరి మీ ఇద్దరి మధ్య పోటీ? కేటీ రామారావు రామన్న ఎక్కడ పోటీకి సిద్ధం అంటే నేను అక్కడ సిద్ధము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరే స్థాయి రామన్నది కాదు. ఎందుకంటే రేవంత్ అన్న పారాషూట్ ఆయన లెక్క పారాషూట్ లెక్క రాలేదు. ఆయన జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఏదైతే ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి ఎంపీగా చేసి పూర్తి స్థాయి ఒక గ్రామానికి వెళ్ళి ఒక కంప్లీట్ గా ఏమి లేని కుటుంబానికి వెళ్ళి రాజకీయంగా ఎటువంటి అంటే బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబానికి వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. 17 సంవత్సరాలు వీరు తండ్రి గారి నేతృత్వంలో తండ్రి గారి చాటుగా ఇంకొక ఆడబాబు మా కేకే మహేందర్ రెడ్డి అని మోసం చేసి టికెట్ తీసుకొని శాసనసభ్యుడైంది రామన్న. నిజంగా నువ్వు ప్రజల్లో మీకు విశ్వాసం ఉంది, ప్రజలు నీకు గెలిపిస్తారు, నేను ఆశీర్వదిస్తారని నమ్మకం లేకుంటే ఇంకోటి మేము తప్పుడు నిర్ణయాలు తీసుకొని మా స్కీమ్స్ మేము తప్పు చేసినాము అది నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరని చెప్పి మీరు చెప్పే మాటలు నిజమైతే నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పోటీకి నేను సిద్ధంగా ఉన్నాను. మరి నా సవాల్ని నేను స్వీకరించి అదే జిల్లా నేను ఒకటే సామాజిక వర్గానికి పిలుస్తాను. ఇద్దరం నేను గతంలో కూడా అదే జిల్లాకి వెళ్ళి నేను పోటీ చేసిన. మరి మీరు రండి, ఆడికి వెళ్ళన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళన్నా మీరు వస్తే నేను రాజీనామా చేసి నేను పోటీకి సిద్ధంగా ఉన్నా. నిజంగా ప్రజలు మేము చేసింది తప్పైతే నన్ను ఓడగొడతారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు. నువ్వు చేసింది తప్పైతే నువ్వు ఓడగొడతారు. నేను నా రాజకీయం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ స్టార్టింగ్ స్టేజ్ లో నేను ధైర్యంగా చెప్తున్నా, ఏది నన్ను ఓడగొట్టి మేము తప్పు చేస్తే పూర్తి స్థాయిలో నేను పక్కకు తప్పుకుంటా. మరి ఆ ధైర్యము ఆ నమ్మకం మరి రామన్న కూడా ఉంటే రమ్మని చెప్పండి. నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. ఇది బల్మూరు వెంకట చెప్తున్నాను.